వైఎస్ వివేక హత్య కేసుపై కడప కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వైఎస్ వివేక హత్య గురించి ఇకపై మాట్లాడొద్దని ఆదేశించింది. ఇక ఈ మేరకు వైఎస్ షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్లను కోర్టు ఆదేశాలు జారీ చేసింది. లోకేష్, పురంధేశ్వరిని కూడా వివేక హత్యపై ప్రస్తావించొద్దని ఆదేశించింది. వైఎస్ వివేక హత్యపై వైసీపీ నేత ఒకరు కడప కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు న్యాయవాది నాగిరెడ్డి వైసీపీ నేత తరపున వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు వైఎస్ వివేక హత్యపై మాట్లాడొద్దంటూ తీర్పిచ్చింది. వైఎస్ వివేక హత్య కేసుపై కడప కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వైఎస్ వివేక హత్య గురించి ఇకపై మాట్లాడొద్దని ఆదేశించింది. ఇక ఈ మేరకు వైఎస్ షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్లను కోర్టు ఆదేశాలు జారీ చేసింది. లోకేష్, పురంధేశ్వరిని కూడా వివేక హత్యపై ప్రస్తావించొద్దని ఆదేశించింది. ఇక వైఎస్ వివేక హత్యపై వైసీపీ నేత ఒకరు కడప కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు న్యాయవాది నాగిరెడ్డి వైసీపీ నేత తరపున వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు వైఎస్ వివేక హత్యపై మాట్లాడొద్దంటూ తీర్పిచ్చింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్రను ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, వైఎస్ వివేక హత్యపై అంటే తీర్పు కడప కోర్టు మాట్లాడదని చెప్పడం వెనుక కారణాలు ఏంటి? గుడ్ ఈవినింగ్ సంపత్. వైఎస్ వివేకాకు సంబంధించిన హత్య కేసుపైనే మొత్తం అన్ని రాజకీయ పార్టీలు ఒక మోటివ్ గా తీసుకొని రాజకీయ ప్రచారంలో తన అస్త్రాలు సంధిస్తున్నాయి. దీన్ని బేస్ చేసుకున్నటువంటి వైసీపీ కడప మేయర్ సురేష్ బాబు కడప కోర్టును ఆశ్రయించారు. గత ఎన్నికల్లో టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా కోర్టుకు వెళ్లడంతో ఇదే తరహాలో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సో సేమ్ సీన్ మరోసారి ఇప్పుడు రిపీట్ అయింది. వైసీపీకి చెందినటువంటి మేయర్ సురేష్ బాబు కడప కోర్టుకు వెళ్లడంతో వెంటనే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు ఎవరైతే వివేకాకు సంబంధించిన హత్య కేసు మోటివ్ గా తీసుకొని ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క సభల్లోనూ ప్రచారాల్లో కూడా ఇదే మాటను ప్రస్తావించడంతో ఒక్కసారిగా మధ్యంతరాలు ఉత్తర్వు ఇచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ ఇటు బీజేపీ మొదలుకొని టీడీపీ వరకు బీజేపీ చీఫ్ పురంధేశ్వరికి, కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల, టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, అలాగే పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో మాట్లాడుతున్నారో దీనిపై రెగ్యులర్ గా వాళ్ళందరితో పాటు పులివెందుల్లో ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి వీళ్ళందరికీ కూడా మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇచ్చింది. ఎక్కడా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు, వివేక హత్యను ఎన్నికలు ముగిసే వరకు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా మాట్లాడవద్దని చెప్పి ఆ కోర్టు ఒక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మరి ఈ దాదాపు నెల రోజుల నుంచి కూడా ఈ హత్యకు సంబంధించినటువంటి అంశాలు పదే పదే ప్రస్తావించడం వైఎస్ షర్మిల అలాగే సునీత వీళ్ళిద్దరు కూడా తన తండ్రికి సంబంధించినటువంటి న్యాయ పోరాటం చేస్తా ఉన్నాము. అవినాష్ రెడ్డిని పదే పదే ఆరోపణలు చేయడం, దూషించడం, అలాగే కేసులో హంతకుడిగా ఉన్నాడని చెప్పడంతోనే వైసీపీ ఒక్కసారిగా దీనికి ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. దీన్ని గ్యాంగ్ ఆర్డర్ అంటారు. అంటే గత ఎన్నికల్లో కూడా టీడీపీ దీన్ని తీసుకొచ్చింది. ఆ ఆర్డర్ తీసుకోవడంతో ఒక్కసారిగా వ్యాఖ్యలన్నీ కూడా స్టాప్ అయ్యాయి. సో మరోసారి అదే తరహా ఆర్డర్ ను కోర్టు జారీ చేయడంతో ఒక్కసారిగా ఇది వైసీపీకి కొంతమేరకు ఉపశమనం అని చెప్పుకోవచ్చు సంపత్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సురేంద్ర.